శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ. చక్కగా బొట్టు పెట్టుకొని హిందువులా కనిపిస్తున్నారు. హిందూ మతాన్ని స్వీకరించారా మనస్ఫూర్తిగా? ఏంటి అసలు ఎక్స్ పాస్టర్ అని అనగానే ఎన్ని సంవత్సరాలు పాస్టర్ జర్నీ? ఎలా స్టార్టింగ్ లో హిందూగానే ఉన్నారా, ఎప్పుడు వెళ్ళిపోయారు క్రైస్తవ మతంలోకి? స్టార్టింగ్ లో హిందువులమే. నా మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ ద్వారా నేను చర్చికి వెళ్ళడం జరిగింది. ఓకే. తర్వాత కొంతకాలం చర్చిలో విశ్వాసగా కూర్చున్నాను. తర్వాత కొంతకాలం కొన్ని సంవత్సరాలు ఇవాంజలిస్ట్గా పనిచేశాను. అంటే ఏంటండి? అంటే ప్రతి పాస్టర్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి డోర్ టు డోర్ యేసు ప్రభువుని నమ్ముకోండి అని, అంటే ఒక సువార్థికుడు అనమాట. పని చేశాను కొన్ని సంవత్సరాలు. తర్వాత నేను పాస్టర్ ఇంచుమించు 20 సంవత్సరాల పైన, 21 సంవత్సరం. 21 సంవత్సరాలు పాస్టర్గా చేశారు. 2 చర్చిలండి. ఏ ఏ చర్చిలు అవి? ఇమ్మానుయేల్ చర్చి 2 కూడా. అంటే 2 చోట్ల ఒకటే పేరు. ఒకటేమో వెంకటకృష్ణరాయపురం, ఇంకొకటేమో సామర్లకోట. ఇట్లా చేసినప్పుడు 20 సంవత్సరాలు చేసినప్పుడు ఎంతమందిని మార్చారు మీరు? చాలా మందిని మార్చానమ్మా. ఏమని చెప్పేవాళ్ళు అసలు? యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మీకు పరలోకం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ పాపాల కోసం చనిపోయాడు. నీ రోగం తగ్గాలన్నా, నీ కుటుంబం బాగోవాలన్నా, నీ పిల్లలు బాగోవాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు ఫ్లైట్ ఎక్కాలి, ఏముంటాయి కదా కొంత సోది. అంటే ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క రీతిగా మాట్లాడవలసి వచ్చేదమ్మా. అంటే అందరితో ఒకే రీతిగా కాదు. ఎవరు దేనికి లొంగుతారో అర్థం అవుతుందా మీకు? అర్థమైపోతుంది. అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుని మనం మాట్లాడితే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎక్కడో ఒక చోట వీక్నెస్ పాయింట్ ఉంటుంది. అది దొరికితే మనకి వాళ్ళు మన గుప్పెట్లో పెట్టుకున్నట్లే. దానికోసమే ఎక్కువ పాస్టర్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది దొరికేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటారన్నమాట. మొదటి నుంచి మీ పేరు సత్యబాబేనా? ఫస్ట్ నుంచి నా పేరు సత్యబాబు. పేరు మార్చుకోలేదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత? చర్చిలోకి వచ్చిన తర్వాత ఎలీషాగా మార్చారమ్మా. ఎలీషా. సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయి మరి? ఎలీషా పేరు మీదే ఉన్నాయి, పేరు మీదతో ట్రాన్స్ఫర్ అయ్యాయా? మీరు ఇటు వచ్చిన తర్వాత సత్యబాబుగానే ఉన్నాయా మీ సర్టిఫికేట్స్? అవి ఆధార్ కార్డులో సత్యబాబు అనే ఉంటది. ఓకే. స్కూల్ సర్టిఫికేట్ లో సత్యబాబు అనే ఉంటది. ట్రైనింగ్ చేస్తాం కదా, రకరకాల సంస్థల్లో ట్రైనింగ్ చేస్తాం. ఆ ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎలీషా సత్యబాబు అని కొన్ని సంస్థల్లో ఇచ్చారు, ఎలీషా అని కొన్ని సంస్థల్లో ఇచ్చారు. అలాగనమాట. అక్కడ మాత్రమే ఎలీషాగా ఉంటది. యాజ్ పర్ సర్టిఫికేట్ మీరు హిందూనే, సత్యబాబే, అంతే కదా? పాస్టర్లు మీటింగ్స్లో, తర్వాత మా యొక్క సేవకుల సహవాసంలో, ఎక్కడైనా సేవకుల్లో కలిసినప్పుడు, విశ్వాసులతో ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు పాస్టర్ గారు, ఎలీషా గారు. మా బంధువులు, తర్వాత మనం ఏదైనా బ్యాంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన హిందూ పేరే. అసలు మీ వైఫ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ముందుగా చర్చికి? మా వైఫ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మేము ఒక ఇంట్లో అద్దెకున్నామమ్మా. మేము అద్దెకున్నటువంటి ఇంటి యజమానురాలు గారు అమ్మాయి చర్చికి వెళ్ళేది. ఆమెతో పాటు ఈవిడ కూడా వెళ్ళేదనమాట. వెళ్ళిపోయి ఇక కంప్లీట్ గా అక్కడే ఆ మతంలోనే ఉండిపోయారు ఆవిడ? ఆ మతంలోనే ఉండిపోయి నన్ను కూడా తీసుకెళ్లారు అనమాట. ఏంటి అసలు డైరెక్ట్ వచ్చి కన్వర్జేషన్ ఎలా ఉండేది? చర్చ్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు బాగుంది, మీరు కూడా రావాల్సిందే అని చెప్పేసి ఆవిడ మీతో చెప్పారా, లేకపోతే ఎట్లా? ఏం కాదు, ఏదో అనారోగ్యం వచ్చి వెళ్ళడం, లేకపోతే ఆరోగ్యం కుదుట పడుతుందని వెళ్ళడం, అవన్నీ ఏం కాదు. ఓకే. అంటే మేము అద్దెకుంటున్నటువంటి ఇంటి యజమానురాలు కుమార్తె ఈవే స్నేహం. అయితే ఫస్ట్ మామూలుగా సరదాగారా, నువ్వేం మతం మారిపోకర్లేదు, నువ్వు బొట్లు ఏం తీసేయక్కర్లేదు, గాజులు తీసేయక్కర్లేదు అనేసి, అంటే పాస్టర్ గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కొంత ఉంటుంది విశ్వాసులకి. అది చెప్పి కొత్త వాళ్ళని తీసుకెళ్తా ఉంటారు. అలా 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 అలవాటైంది నెమ్మదిగా ఆవిడకి. అలవాటైన తర్వాత పాస్టర్ గారు ఒకసారి నాతో మాట్లాడారు. రండి సత్యబాబు గారు, మీరు కూడా వస్తే మీ ఆవిడేమో ఒక దారి, మీరు ఒక దారి ఎందుకు,
యేసు ప్రభు మీకోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, పరలోకం, మీరు నిత్య నరకంలో చెప్తారు కదమ్మా. కొన్ని విషయాలు మనకి అప్పట్లో అంత అవగాహన లేదు, ఆ వయసులో అంత అవగాహన లేదు. ఈ గ్రంథం మీద పట్టు లేదు మనకి. మా తల్లిదండ్రులు ఎవరైనా ఈ మన యొక్క సనాతన ధర్మం గురించి, భగవద్గీత గురించి చెప్పుంటే అందులో మనకి కొంత తెలుస్తుంది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటేనమ్మా, మన భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, నేను పలానా ప్రభుత్వం అని నేను నిందించట్లా, పేరు పెట్టట్లా, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు కోసమే వాళ్ళు చూసుకుంటారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చామా, స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇచ్చామా, పుస్తకాలు ఇచ్చామా, షూస్ ఇచ్చామా, లేకపోతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసామా, లేకపోతే డోక్రాలో లోన్లు కొట్టేసామా, ఇలాంటివన్నీ రకరకాల పథకాలు పెట్టి వాళ్ళు అధికారంలోకి వస్తారు. మన దేశం కొంత ధనాన్ని మన యొక్క సనాతన ధర్మం గురించి, మన యొక్క గ్రంథాల గురించి చెప్పేటటువంటి వారిని లేవదీసి వాళ్ళకి కాస్తంత ప్రోత్సాహకరంగా వాళ్ళ బ్రతకడానికి, ఏమీ ఆస్తులు ఇచ్చేయక్కర్లా, వాళ్ళ బ్రతకడానికి, ఒరే ఇగో నీకు నెల కింద జీతం ఇస్తున్నాం, నువ్వు బ్రతుకు, మన ధర్మం గురించి ప్రచారం చేయి. ముస్లిమ్స్ ఉన్నారమ్మా, కొన్ని వేల కోట్ల రూపాయలు మన దేశానికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ యొక్క ఇస్లాం మతాన్ని కాపాడుకోవడానికి కొంత డబ్బు పంపిస్తూ ఉన్నారు. అలాగే క్రైస్తవ దేశాలు వేల కోట్లు, వందల కోట్లు కాదు, వేల కోట్లు మన దేశానికి వచ్చి పడతా ఉన్నాయి. అంటే మీరు 20 సంవత్సరాలుగా పాస్టర్గా చేశారుగా, మీకు ఇవన్నీ తెలుసుంటాయి, ట్రాన్సాక్షన్స్, ఎంతెంత ఫండ్స్ వస్తాయి, ఎలా వస్తాయి, మీకు వచ్చేవా? దానికి FCRI నెంబర్ అని ఒకటి ఉంటుందమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది రావాలంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండాలి. అది వచ్చిన వాళ్ళకే డబ్బు వస్తుంది, అది రాని వాళ్ళకి రకరకాల వేరే మార్గాల్లో వస్తుంది. అధికారపూర్వకంగా రావాలంటే FCRI నెంబరు అనేది ఒకటి ఉండాలి. మన మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని అదే 10 years నుంచి ఫండ్ ఆగిపోయింది. కానీ వాళ్ళు మన దేశంలో ఇంత క్రైస్తవ్యం పెరగడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు పంపించేటటువంటి డబ్బు ఈ మత ప్రచారం కొరకు, దాని కొరకు పనిచేసేటటువంటి వారి కొరకు ఖర్చు పెట్టి ఈ మతాన్ని అభివృద్ధి చేశారమ్మ. కానీ మన దేశంలో మిగతా వాటికి ఇప్పుడు చూడండి, ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారు. అది ఏ ప్రభుత్వం, నేను నిందించట్లా ప్రభుత్వం, అంటే ఇలాంటి విషయం ద్వారా ప్రజలకి తెలియాలి. చెప్పండి. లేనిపోని దురలవాట్లన్నీ నేర్చేసుకుంటాడు వాడు. సిగరెట్లు కాలుస్తాడు, మందు తాగుతాడు, ఇలాగ దురలవాట్ల వల్ల ఆరోగ్యం అంతా పాడైపోద్ది. వాడు హాస్పిటల్లో కూర్చుంటాడు, ఎందుకని నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ప్రభుత్వం నన్ను బాగు చేస్తుంది, లక్షల రూపాయలు దానికి ఖర్చు పెడుతుంది. కానీ భక్తి మార్గంలో ఒక భగవద్గీత చెప్పేటటువంటి ఒక పండితుడు ఉన్నాడు అనుకోండి, బాబు నీకు నెలకింత జీతం ఇస్తాను, నువ్వు ప్రతిరోజు భగవద్గీత గురించి ప్రజలకు చెప్పు అనేటటువంటి ప్రచారం అది చెయ్యకపోవడం వల్లే ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదమ్మా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ లేదు. మరొక దౌర్భాగ్యం ఏంటి అంటే, మనకి పుస్తకాల్లో మనం చదువుకునేటప్పుడు కూడా మన గ్రంథాల గురించి తెలియదు. బట్ వేరే మతాల గ్రంథాల గురించి, వేరే మతాల స్కూల్స్ లో వాటిల్లో చక్కగా బోధిస్తారు, మనకు బోధించే వాళ్ళు లేరు. అది ఆ అవగాహన లేకపోవడం వల్ల క్రైస్తవ్యానికి దగ్గర అవుతున్నారనమాట. రైట్. అయితే మీరు దేనికి అట్రాక్ట్ అయ్యారు అంటే, మీరు కూడా వచ్చేయండి అనగానే మీరు అట్లా అంత ఈజీగా వెళ్ళిపోరు కదా. మరి పూర్వీకుల నుంచి వచ్చింది, హిందూ మతంలో ఉన్నారు, అంత ఈజీగా కన్వర్ట్ అయిపోవటానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? ఏమీ లేదమ్మా, రీజన్ ఏమీ లేదు, అసలు వెళ్ళిపోయారు మామూలుగా అంతే. నా భార్య ఏమన్నదంటే, మీరు కూడా చర్చికి వచ్చేయండి అన్నది. అంటే నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళు అని అన్నాను. అలా చెప్పగా బ్రెయిన్ వాష్ చేసి, తర్వాత పాస్టర్ గారు, పాస్టమ్మ గారు వాళ్ళే చెప్తారు కదా, చెప్పినప్పుడు ఇంక ఏదైతే. మీ భార్య బొట్టు, గాజులు, పూలు ఇవన్నీ ఉంచుకున్నారా అక్కడికి వెళ్ళిన తర్వాత? అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ఉన్నాయి, కానీ బొట్టు ఒకటే తీసేసారు.
పువ్వులు, గాజులు, మట్టెలు, మెడలో అన్నీ ఉంటాయి. మంగళసూత్రం అన్నీ. బొట్టు ఇప్ తీసేశారు. ఇప్పటికి కూడా క్రైస్తవులకి అన్నీ ఉంటాయమ్మా. ఉమ్, సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీకి ఉన్నటువంటి సాంప్రదాయాలు అన్నీ ఉంటాయి. ఉమ్, బొట్టు ఒకటి ఉండదు. గాజులు ఉంటాయి, మెడలో మంగళసూత్రం ఉంటుంది, మట్టెలు ఉంటాయి, పసుపు రాసుకుంటారు, పువ్వులు పెట్టుకుని అంతా మామూలే. ఉమ్. వివాహంలో ఇక్కడ పంతులు గారు చేస్తారు, అక్కడ పాస్టర్ చేస్తారు అంతే. పాస్టర్ కూడా ఈ తాళి కట్టించడం ఉమ్, ఇవన్నీ ఉంటాయా? ఆ, ఏమంటారంటే భారతదేశపు సాంప్రదాయ ప్రకారం అని ఇలాగ మంగళసూత్రాన్ని చూపించి పెళ్లి కొడుకు ఇస్తే పెళ్లి కొడుకు కడతాడు. భారతదేశ సాంప్రదాయాన్ని నమ్ముతారు కానీ భారతదేశపు మతాన్ని నమ్మరు, అంతేనా? అంతే. బైబిల్ అంతా ఆల్మోస్ట్ 20 సంవత్సరాల్లో కొన్ని వందల మందిని, వేల మందిని మీరు కూడా విశ్వాసులుగా చేసుంటారు, ఒక సంఘాన్ని అభివృద్ధి చేసుంటారు, చర్చిల్ని రెండింటిని నడిపారు. ఇంత చేసిన మీరు బైబిల్ని వదిలేయటానికి అంత ఈజీగా మరి మళ్ళీ వదిలేసి హిందూ మతంలోకి రావటానికి రీజన్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఉమ్, ఈ 2 పుస్తకాలు కరుణాకర సుగుణ గారు రాసినటువంటి పుస్తకాలు. ఉహు, ఒకటి బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు, ఇంకొకటి అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఈ 2 పుస్తకాలు, ఉమ్. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయమ్మా. బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. అది కొత్త నిబంధన, పాత నిబంధన 2 కలిసి ఉంటాయి. 2 కలిపి ఉంటాయా? ఉమ్. ఓకే. ఇందులో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమేమి, ఎంత అశ్లీలత ఉన్నది అనేది ఈ పుస్తకాల్లో కరుణాకర్ గారు రాశారు. ఉమ్. ఇవి 3.5 సంవత్సరాలు చదివాను. ఏవి ఈ ఈ పుస్తకము? 2 పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, ఈ బైబిల్ దగ్గర పెట్టుకోండి. అసలు ఇది ఎంతవరకు ఇది కరెక్టా కాదా? మీరు ఎందుకు అసలు ముందు ఆ పుస్తకాలు చదవాల్సి వచ్చింది పాస్టర్ గా ఉండి? ఇది నిజమా కాదా అని తెలుసుకుందాం అనుకున్నారా, లేకపోతే కౌంటర్ ఇద్దాం కరుణాకర్ గారికి, ఇట్లా తప్పుడు బుక్స్ రాశారని అనుకున్నారా? మీరు ఎందుకు చదివారు అసలు ఆ బుక్స్? మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇది చాలా మంచి పాయింట్. ఇది కరుణాకర్ గారు ఒక వీడియో చేశారమ్మా. ఈ రోజు నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నానంటే యేసయ్య దయ తమ్మలేను. ఓహో, మంచి తెలివైన వాళ్ళు కరుణాకర్ గారు. ఏంటిది బాగుంది అనేసి అలా ఫోన్ చూస్తా దాన్ని క్లిక్ చేశాను. ఉమ్, ఫస్ట్ అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కొంచెం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంది ఆ వీడియో. ఉమ్, నేను అసలు ఏమనుకున్నానంటే, మనకి మీటింగ్స్ జరుగుతాయి కదా, ఉమ్, ఆ మీటింగ్స్కి ఆయన్ని పిలిచి సాక్ష్యం చెప్పిందాం, ఉమ్, ఇంకా మనకి ఫాలోయింగ్ పెరుగుతుంది అనేసి మాకేవో ఆలోచనలు ఉంటాయి కదండి ఉమ్, అని అనుకుని నేను ఆ వీడియో చూడడం జరిగింది. లాస్ట్లో ఈ 2 పుస్తకాల గురించి ఆయన చూపిస్తూ, ఈ 2 పుస్తకాలు మీకు కావాలంటే మా ఆఫీస్ ఫోన్ నెంబర్ అనేసి కింద ఫోన్ నెంబర్ వేశారు. నేను వెంటనే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆఫీస్లో ఫోన్ ఎత్తారు. ఉమ్, శైలజ మేడం, అమ్మ నేను పలానా ఈస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేస్తున్నాను, నేను ఇలా ఒక వీడియో చూశాను కరుణాకర్ గారిది, ఆయన బుక్స్ రాశారు కదా 2, ఆ బుక్స్ నాకు కావాలండి ఉమ్, అని అన్నా. ఉమ్, అయితే మీ అడ్రస్ పంపించండి, మేము మీకు పంపిస్తాం అన్నారు. అలా పోస్ట్ ద్వారాగా ఈ పుస్తకాలు రావడం, ఈ పుస్తకాలు బాగా చదవడం. అంటే నేను వెంటనే నిర్ణయం తీసుకోలేదండి. చాలా ఈ బైబిల్ని, ఈ పుస్తకాలని దగ్గర పెట్టి 3.5 సంవత్సరాల పాటు అలాగా నేను చదివాను. ఎందుకు అంత అలా చదివానంటే, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి నేను ఇస్తానని ఉంటుంది అనమాట బైబిల్లో. అయితే ఈ పుస్తకాలు చూస్తే అంత వ్యతిరేకంగా ఉన్నది, మనుషుల్ని ఎవరిని అడిగినా కానీ వాళ్ళ ఆలోచనే చెప్తారు, కాబట్టి దేవుడు ఇది రాయించాడు కదా అనేసి ఎక్కువ ఇంకా ప్రార్థనలో ఎక్కువ గడిపేవాడిని అనమాట అండి. ఏమని, ప్రభువా ఇగో కరుణాకర సుగుణ అనే ఆయన 2 పుస్తకాలు రాశారు, ఈ 2 పుస్తకాలు కూడా బైబిల్కి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, చాలా బైబిల్లో అశ్లీలత గురించి అది రాశారు, ఇది నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియటం లేదు, మీరే నాకు జ్ఞానాన్ని దయచేయండి అని చాలా ప్రార్థన చేశానమ్మా. జవాబు ఏమి రాలేదు.
రాకపోతే ఇంకా ఉమ్, ఇదే కరెక్ట్. మనం ఇంతకాలం కూడా చాలా తప్పుడు మార్గంలో ఉన్నాం. నా దేశానికే నేను ఒక దేశద్రోహిగా నేను తయారవుతున్నాను అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చానన్నమాట. ఉమ్, నిర్ణయానికి వచ్చి అప్పుడు కరుణాకర్ గారితో మాట్లాడడం జరిగింది. ఉమ్. వెంటనే మళ్ళీ గర్భాప్సి అయిపోలేదు. ఓకే ఓకే. మళ్ళా ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? 3.5 సంవత్సరాలు ఈ చదివానమ్మా. వామ్మో, ఏంటి ఆ 2 పుస్తకాలు చదవటానికి అది టాలీ చేసుకోవడానికి 3.5 years పట్టిందా? అంటే మళ్ళీ మధ్య మధ్యలో ప్రార్థన చేయడం, అదేలే. దేవుణ్ణి అడగడం, ఉమ్. ఆయన జవాబిస్తాడేమోనని అలా ఎదురు చూడడం. ఎందుకంటే మధ్యలో మీద సాక్ష్యం ఉంది కదండి, నేను సర్వవాక్తో మాట్లాడాను సర్వేశ్వరంతో సంథింగ్, అది ఏదో సాక్ష్యం చెప్పారు కదా మీరు. ఆ, అది నిజంగా నిజమేనా? కాదమ్మా. ఎందుకంటే పాస్టర్లు ఎక్కువ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం కొన్ని లేని మాటలు కూడా చెప్తూ ఉంటారు. అలానే చెప్పారు మీరు కూడా. బైబిల్లో చాలా మందికి ప్రార్థన చేసిన తర్వాత కొంతమందికి వెంటనే జవాబు వచ్చింది, కొంతమందికి వెంటనే జవాబు రాలేదు. ఒకవేళ నాకు కూడా అలా టైం పడద్దేమో అనేసి అలా నేను ఎదురు చూశాను అనమాట. చూస్తే ఏమీ నాకు జవాబు రాలేదు. రాకపోయేసరికి ఇంక నేను ప్రార్థన అంటే ఏంటండి? ఇది ఇంకా అడుగుతూ ఉంటారు అంతేనా? దీనికి సమాధానం ఇవ్వు, దీనికి ప్రభువా సమాధానం. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఉమ్. ఇదిగోనైనా పరిశుద్ధ గ్రంథంలో, దీని పేరే పరిశుద్ధ గ్రంథం. ఉమ్. పరిశుద్ధ గ్రంథంలో మీరు అనేకమైన విషయాలు రాశారు. ఉమ్. ఈ కరుణాకరు అన్న ఆయన మీ పుస్తకాలకి వ్యతిరేకంగా 2 పుస్తకాలు రాశాడు. ఉమ్. ఇవి నమ్మాలో నమ్మక్కర్లేదో మాకేం అర్థం అవట్లేదు. మీరే మాకు ఈ ప్రశ్నలకి జవాబు దయచేయండి తండ్రి అని కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం. ఉమ్. మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. ఉమ్. దాని ఒక్కదానికి అయితే ఒకదానికి కూడా సమాధానం రాలేదు. దేనికి కూడా సమాధానం మీ గ్రంథమే ఉంది కదా, మళ్ళీ ఇంకా సమాధానం ఎందుకోసం చూశారు? ఇందులో ఏమి ఉండదమ్మా. ఇందులో అంటే ఆయన రాసినవి అందులో ఉన్నాయా లేవా? ఈయన రాసినవి ఇందులో ఉంటాయి. ఓకే. కానీ ఇందులో ఒకటి ఏమని ఉంటుందంటే, రహస్యములు యెహోవా వశము. అంటే ఆయన ఏం అడగకూడదు, ఆయన చెప్పిందే వినాలి. అంటే ఇంక ఈ పుస్తకంలో ఏం చెప్పాడో ఇంకదే సుప్రీం అనమాట. ఓకే. మనం తిరిగి ఆయన్ని ప్రశ్నించకూడదు. ఇంకా అదే ఆలోచనతో పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ఉంటారమ్మా. అందుకని తిరిగి అడగడానికి ధైర్యం సరిపోదు ఎవరికి కూడా. ఉమ్. ఉమ్. కానీ ఇందులో ఉన్నటువంటి తప్పులు, పొరపాట్లు, అశ్లీలత అంతా కూడా దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరుంది, కానీ ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, అపరిశుద్ధ గ్రంథం అనేసి ఆ పుస్తకాలు చదివిన తర్వాతే తెలిసిందా అండి? మీరు 20 సంవత్సరాలు బోధన చేశారు కదా, పాస్టర్ గా ఉండి రకరకాల అంశాలు తీసుకొని, అప్పుడేం అనిపించలేదా పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఇలా ఉంది, ఇది ఉండకూడదు కదా, ఇది తప్పే కదా అని మీకు మీరుగా అనిపించలేదా ఎప్పుడు? అంటే బైబిల్ చదివి సేవ చేస్తున్నటువంటి పాస్టరు ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతాడమ్మా. దీనికి భిన్నమైనటువంటి ఆలోచన చేయడు. అంటే దేవుణ్ణి ఏం అడగకూడదు అనేటటువంటి ఒక భయం లోపల ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం ప్రశ్నించం, ఎవ్వరూ ప్రశ్నించరు. అందుకని నేను అలా ఉండిపోయాను అనమాట కామ్గా. సరే, కరుణాకర్ గారి పుస్తకాల్లో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు? ఏముంది అసలు ఆయన పుస్తకాల్లో? మీరు ఏం తేల్చుకున్నారు చివరాఖరికి? చివరాఖరికి ఏం తేల్చుకున్నామంటే ఆయన దేవుడు కాదు, ఒక సైకో. చూడండి, స్పైడర్ సినిమాలో ఒక సైకో ఉంటాడు కదా, ప్రజలు ఏడుస్తూ ఉంటే వాడు ఆనందపడతా ఉంటాడు. అలాగా ఇది ఉంటుందన్నమాట ఇందులో. అంటే ప్రజల్ని కావాలని బాధించడం, కావాలని ఏడిపించడం, కావాలని చంపేయడం. తప్పు చేస్తే కదా చేసింది ఇవన్నీ. ఇంకా అవన్నీ ఆయనకు అనవసరం. అవన్నీ ఇంకా ఆయనకు అనవసరం. అంతే. చంపేయాలనుకుంటే చంపేస్తాడు, బతికించాలనుకుంటే బతికిస్తాడు. నేను ఒకటి విన్నానండి, యాజ్ పర్ బైబిల్ యెహోవా అనే అతను దేవుడు, కానీ మధ్యలో ఆయన కుమారుడుగా జీసస్ ని పంపించారు. ఇప్పుడు నేను జీసస్ ని నమ్మకుండా డైరెక్ట్ యెహోవాని నమ్ముకున్నా కూడా నేను క్రైస్తవురాలను అయిపోను. జీసస్ ద్వారానే అతన్ని నమ్మాలి. మధ్యలో జీసస్ ని నమ్మితేనే మళ్ళీ నేను యెహోవాకి చేరుకోగలుగుతాను. సరే జీసస్ వద్దులే, నేను డైరెక్ట్ యెహోవాని నమ్ముకుంటాను అంటానికి కూడా లేదు. ఏంటి కన్ఫ్యూజన్? నిజమేనా ఇది? ఏంటంటే యేసు వచ్చిన తర్వాత అలాగా ప్లాన్ చేశారనమాట ఈ బైబిల్ రాసినటువంటి వాళ్ళు.
ఆహా. ఇది 40 మంది కలిసి ఒక 1600 సంవత్సరాల పాటు రాశారనమాట అండి. 1600 సంవత్సరాలు బైబిల్ రాశారు. రాశారు ఓకే. 40 మంది కలిసి. అయితే యేసు రానంతసేపు కూడా ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన 39 పుస్తకాలు. యేసు వచ్చిన తర్వాత మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు. ఈ 27 ఈ 39 కలిపి 66. యేసు వచ్చిన తర్వాత క్రైస్తవులు. యేసు రాకముందు యూదులు అనమాట అండి, వాళ్ళు యూదా మతం. యేసుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవులు. అంటే యేసు రాకముందు ఆయన తండ్రి యెహోవాని నమ్ముకొని యూదుల్లో ఉన్నారు. అంతే. యేసు వచ్చిన తర్వాత యేసుని నమ్ముకున్నారు. మరి ఆయన ఏమైపోయాడు? యెహోవా ఏమైపోయాడు? అంటే ఆయనకి ఈయనకి మధ్యలో మధ్య వ్యక్తి అనమాట. ఎవరండి? యేసు. ఎవరికి మధ్య వ్యక్తి? యెహోవాకి విశ్వాసులకి. అదే మధ్య వ్యక్తి లాగా ఉండాలి కదా, దేవుడు ఎలా అయ్యారు అనేది నా అంటే ప్రశ్న. ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడిని చెప్పుకోలేదమ్మా. యేసు ఎక్కడ కూడా నేను ప్రభుకు యెహోవా కుమారుడు అనే నా చెప్పుకున్నా. తండ్రి ఆయనే పంపాడు అని చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి డినామినేషన్స్ 32,000 డినామినేషన్స్ ఉన్నాయి మొత్తం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఒకళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నమ్ముతారు. ముగ్గురు. ఒకళ్ళేమో తండ్రే, యెహోవాయే. ఇంకొకళ్ళేమో యేసునామం, ఏసు లేనిది ఏదీ లేదని. ఆ పైన తండ్రి పరిశుద్ధాత్మ ఉండదా? ఇంకా ఈ వాళ్ళ యొక్క ఈ డినామినేషన్ అంతే వాళ్ళు. అది ఇంకా దానికి చెప్పడానికి అంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అంతే. ఇంకా అది వీళ్ళిద్దరు ఓకే. పరిశుద్ధాత్మ ఎవరండి? ఫస్ట్ యెహోవా పనిచేశాడమ్మా. అవును, అది ఓకే. అంటే అది చెప్తేనే ఇది యెహోవా పనిచేశాడు. యెహోవా తర్వాత యేసు పనిచేశాడు. యేసు వెళ్ళిపోతా పరిశుద్ధాత్మని పంపించారనమాట. తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది, యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాడు ఆయన అనేసి చెప్తాడనమాట. అదనమాట. అలా ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్కరు పని చేశారు. ఈ ఇందులో ఒక విషయాన్ని చెప్తాను మీకు. నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మీరు ఇందులో మీకు నచ్చనిదంటూ ఏంటి అని అన్నారు కదా. అసలు మీకు అవును ఏం నచ్చకుండా బయటకు వచ్చారు అనేది అసలు బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. మీకు ఎంత వయసు ఉంటుంది సార్? 59. నహూము గ్రంథం అని బైబిల్లో అందులో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక స్త్రీ జారత్వం చేసింది. జారత్వం అంటే వ్యభిచారం చేసింది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డారనుకోండి, పోలీసులకు దొరికారు ఎక్కడో వాళ్ళు ఆ శరీర సాంగత్యం చేసేటటువంటి స్థలంలో, కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో జడ్జి గారు వాళ్ళకి పనిష్మెంట్ ఏమిస్తారు? అసలు నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఎంత ఫైన్ వేస్తున్నాను, ఆవిడ చేసినటువంటి తప్పును బట్టి నీకు వారమో లేకపోతే నెలో లేకపోతే వాళ్ళు జైలు శిక్ష వేస్తారు. ఇంకా జడ్జి గారు ఏమంటారంటే, అమ్మ తప్పు చేయకు, ఏదో కష్టపడి ఏదో పని చేసుకుని బ్రతుకమ్మా, ఇది కరెక్ట్ కాదనేసి చెప్తారు ఆయన. బైబిల్లో ఒక ఆవిడ తప్పు చేసింది. ఈ నహూము గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, నువ్వు అధిక జారత్వం చేసావు కాబట్టి నీ లంగా పైకెత్తి నీ మానాన్ని ప్రజలందరికీ చూపిస్తాను. అసలు ఏంటది? అసలు ఏంటి ఆ శాడిస్ట్తనం ఏంటి? అలా ఆవిడేమో వ్యభిచారి, ఆవిడ వృత్తి అది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ ఆవిడ శరీర యొక్క అవయవాలు చూపించవలసిన పని ఏమీ లేదు కదా. ఆవిడలో మార్పు తేవాలి కదా. ఆవిడలో మార్పు తేవాలి. నువ్వు దేవుడు కాబట్టి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే స్త్రీలతో పురుషులు చెప్పకూడనటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. తండ్రితో 2 కూతుళ్ళు గర్భవతులు. అసలు వినటానికి చాలా బాధ కదా. వినడానికి అసలు ఒక తండ్రికి కూతురు పుడితే తన తల్లిని చూసుకుంటాడు. ఆ పిల్లలు అమ్మ అమ్మ అని పిలుచుకుంటా ఉంటాడు. తల్లితో కొడుకు శరీర సాంగత్యం, వదినతో మర్దిగారు. అసలు వదిన అంటే తల్లితో సమానం కదా. కోడలితో మామగారు. ఇంకా ఓ సందర్భంలో అయితే యెహోవాయే దగ్గరుండి
కొడుకు చేత తల్లుల్ని పాడు చేయిస్తాడు. ఈ ఈ చాలా ఉమ్, ఇబ్బందిగా ఉందమ్మా మీతో నేను అంటే ఇలాంటి పదాలు మాట్లాడుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది మన దేశంలో. ఉమ్, ఉమ్, ఇంకా చెప్పాలంటే ఉమ్, మనం అసలు ఇలాంటి మాటలు ఆ, మాట్లాడుకోకూడదు అసలు. స్త్రీ పురుషుల కలయిక అనేది అది ఒక రహస్యమైనటువంటి విధానం. అది పూర్వము స్త్రీలు స్నానం చేసేటప్పుడు స్నానం చేస్తున్నట్టు దారంపట వెళ్ళే వాళ్ళకి తెలియకూడదని. ఇప్పుడంటే రకరకాలుగా సౌకర్యాలు వచ్చేసినాయి. ఆ రోజుల్లో ఓ దడి పక్కన చేసేవారు, చుట్టూ దడి కట్టుకుంటూ చేసేవారు. గాజుల సౌండ్ వినబడకుండా గాజులకి క్లాత్ కట్టుకుండి స్నానం చేసేవారు. గాజుల సౌండ్, గజ్జుల సౌండ్ ఏది వినబడితే పలానా ఆవిడ స్నానం చేస్తుందని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి తెలియదు. అంటే అంత పవిత్రమైనటువంటి ఇలాంటి విషయాల్ని చాలా మాట్లాడడం కూడా కొంచెం. కానీ సత్యబాబు గారు, ఇప్పుడు మరి ఈ గ్రంథం ప్రకారం, బైబిల్ ప్రకారం ఇవన్నీ మీకు నెగటివ్స్ కనిపించాయి కరుణాకర్ గారి బుక్స్ లో. రేపు ఎవరైనా, ఇప్పుడు కూడా ఉన్నారు ఆల్రెడీ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి హిందూ గ్రంథాలకు సంబంధించి, వాళ్ళకి అర్థమైనంత జ్ఞానంలో వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నాయి పలానా మీ దేవుడు ఇక్కడ సంబంధం పెట్టుకున్నాడు అసలు ఇలా 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 అని చెప్పేసి ప్రతిరోజు వీడియోలు చేస్తున్నారు ఉన్నారు. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? వాటి గురించి తెలుసుకుంటున్నారా? దాని గురించి తెలియాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు దాని మీద అధ్యయనం చెయ్యాలమ్మా. ఏదో ఎక్కడో ఒక పదం ఉన్నదనేసి దాన్ని పట్టుకుండి పలానా చోట ఎలాగా పలానా చోట ఎలాగని చెప్తే సరిపోదు. కానీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలు మహాసముద్రం. ఈ బైబిల్ మహాసముద్రం నుంచి ఒక చెంచాతో నీళ్లు తీస్తే అంతే, ఇంకేముండదు ఇందులో అసలు. అందులో ఏదైనా ఒక తప్పు జరిగింది అని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి ఏదైనా శాపం ఉందా, లేకపోతే భగవంతుడు అతనికి ఏదైనా అలా చేశాడా అనేది చాలా ఉంటుందమ్మా. దాని గురించి అదేమి తెలియదమ్మా, అదేమి తెలియదు. అది తెలియాలంటే మంచి పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మనకి, గరికపాటి నరసింహరావు గారు, వారు చక్కగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడలేరు. మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలగాలి తప్ప మాట్లాడలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రయోజనం ఏముండదు. అంటే ఈ గ్రంథం తప్పుని మనం చెప్తున్నాం కాబట్టి ఇగో మీ గ్రంథాల్లో కూడా ఈ తప్పులు ఉన్నాయని, దాన్ని ఏమంటారంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా, దెబ్బకు దెబ్బ. అంటే నువ్వు మా గ్రంథాన్ని దెబ్బ కొడుతున్నావు కాబట్టి ఇదిగో మీ గ్రంథాన్ని కూడా నేను అంతవరకే తప్ప అంతకు మించి ఏమీ తెలియదు. 20 సంవత్సరాలు చర్చలు నడిపిన సత్యబాబు గారికి బెదిరింపులు ఏం రాలేదా ఇంత ధైర్యంగా బయటకు వచ్చిన తర్వాత? చాలా బెదిరింపులు వచ్చాయండి. ఒక గ్రామమే నా మీద వచ్చారమ్మ గొడవకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. మీ పైన పెట్టారా కేసు? ఏమని? అదే మా యేసు ప్రభుని దూషిస్తున్నాడు అని పెడదామని అనుకున్నారు. కాకుండా వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఓకే. అయితే అవన్నీ కరుణాకర్ గారు మాట్లాడి సాల్వ్ చేశారు. ఇప్పుడు కేసులు ఏం లేవా? ఏమి లేవు. ఆ గొడవల్లో నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఏదైనా నేను ఒకటే అంటున్నాను, నీకు ధైర్యం ఉంటే నువ్వు బైబిల్ పట్టుకుని కూర్చో, డిబేట్కి కూర్చో, నేను మాట్లాడతాను అని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఉదాహరణకమ్మా, భగవద్గీత అంటే శ్రీమద్ భగవద్గీత ఉంది. భగవద్గీత ఇస్కాన్ వాళ్ళు రాసింది. శ్రీమద్ భగవద్గీత ఏమో గీత ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు రాసింది. భగవద్గీతకి శ్రీమద్ భగవద్గీతకి తేడా ఏంటంటే
మీ పేరు ఏం పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న భగవద్గీత, లక్ష్మీ ప్రసన్న గారు శ్రీమద్ భగవద్గీత. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి మాట అనమాట, ఇంకోటి కొంచెం కలపడం. ఇప్పుడు ఈ భగవద్గీతలో 9వ అధ్యాయం 22వ శ్లోకం భగవద్గీతలో ఏమని ఉంటుందంటే, నన్ను సేవించు, నీ యోగక్షేమాలు నేను చూస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు బైబిల్లో. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం, నన్ను సేవించకపోతే నరికి చంపేయండి. ఎంత తేడా చూసారా? నన్ను సేవించు, నీ యోగక్షేమాలు చూస్తాను. ఒకవేళ నన్ను సేవించకపోయినా నిన్ను చంపేస్తాను, నరికేస్తానని ఏమనలా. కానీ బైబిల్ ఏమన్నాడు? నన్ను అనుసరించకపోతే, నన్ను సేవించకపోతే వాడిని నరికి చంపేయండి. యేసుని నమ్మితే రక్షణ, యేసుని నమ్మకపోతే నరకం. అగ్ని ఆరదు, పురుగు చావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అలాగా యుగ యుగాలు అలా కాలిపోతూ ఉండడం. ఇంకా ఏమంటాడంటే, లేవీకాండము 26వ అధ్యాయం 14వ వచనం నుండి 33వ వచనం వరకు, నాకు భయపడకపోతే, నా మాట వినకపోతే మిమ్మల్ని సర్వనాశనం చేస్తానంట. మరి ఇలాంటి విషయంతా భగవద్గీతలో ఏమంటున్నాడు? నన్ను సేవించి నీ యోగక్షేమాలు చూస్తాను. ఒకవేళ నన్ను సేవించలేదనుకో, నీకు ఇష్టం లేదనుకో, నీకు నా వల్ల కలిగే నష్టం ఏమీ లేదు. నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేస్తావు, మళ్ళీ నీకు ఏ జన్మ ఇవ్వాలో ఆ జన్మ ఇచ్చేస్తానని దాని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ అలా కాదు, నియంత అనమాట. ఒక లాడెన్, ఒక సద్దాం హుస్సేన్ ఉన్నారు కదా, ఉత్తర కొరియా ఎవరో కిమ్సా ఏంటి అతని పేరు, కిమ్. ఆడు ఎలా కటింగ్ వేయించుకుంటే అలా వేయించుకోవాలి. ఆడు ఏ సొక్క వేసుకుంటే అది సొక్క వేసుకోవాలి. ఆడు జోళ్ళు వేసుకోకపోతే మనం వేసుకోకూడదు. ఆడు గుండు గీయించుకుంటే మనం గుండు గీయించుకో. ఒక నియంత పాలన అనమాట. అంటే దీనికి ఉన్నటువంటి కొంత జనరల్ గా నేను చాలా మంది క్రైస్తవులతో మాట్లాడినప్పుడు ఎందుకు క్రైస్తవంకి వెళ్ళారు అంటే, అక్కడంతా రక్తం, హింస, మొత్తం అదే ఉంటది. దేవుళ్ళు చంపేస్తుంటారు, రాక్షసులని మనుషుల్ని చంపేస్తుంటారు, వాళ్ళని వీళ్ళని చంపేస్తుంటారు. కానీ యేసు అలా కాదు. యేసు మనందరి కోసం చనిపోయాడు, త్యాగం చేశాడు, రక్తం కార్చాడు మన పాపాల కోసం. ఆయనంత క్రైస్తవం అంత ప్రేమ మతం, గొప్ప మతం లేదు అనేది వాళ్ళ వాదన. మీరు చూస్తే మొత్తం అంత ద్వేషమే ఉంది గ్రంథంలో అనేది చెప్తున్నారు. మరి ఇవి వాస్తవాలు కదా. ఆయన రక్తం కార్చి చనిపోవటం, దేనికి రక్తం కార్చి చనిపోయాడు? ఇప్పుడు ఇందులో రాక్షసులు ఉన్నారు, నరబలులు ఉన్నాయి, చచ్చిపోయారు, అలాగనేసి అంటున్నారు. ఇందులో ఏమీ లేదనేసి చెప్తారు క్రైస్తవులు. ఇప్పుడు యేసు నరబలే కదమ్మా అయిపోయాడు. యేసు 33.5 సంవత్సరాలలో నరబలే కదా అయిపోయాడు. ఆయన చంపేశారు కదా, ఆయన్ని సిలువేసి చంపేశారు కదా. మరి నరబలే కదా, ఆయన రక్తం కార్చాడు కదా. భగవద్గీత అంటే దీనికి సంబంధించి ఇంకొక మాట చెప్పండి. భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం. అక్కడ ఏమని ఉంటుందంటే, పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతే తదహం భక్రుపహృతం అస్నామి ప్రియతాత్మనః. నువ్వు భక్తిపూర్వకంగా, నీ దగ్గర ఒక ఆకుందా, పత్రం నాకు సమర్పించు. ఒక పుష్పం కలిగి ఉందా, నాకు సమర్పించు. ఈ ఆకు ఉండి పుష్పం ఉండి నీ దగ్గర కూడా ఒక ఫలం ఉందా, అది కూడా తెచ్చి నా పాదాల దగ్గర పెట్టు. ఇవేమీ లేవు, పత్రం లేదు, పుష్పం లేదు, ఫలం లేదు. దోసిళ్ళతో కన్నీళ్లు తెచ్చి నా పాదాల దగ్గర సమర్పించు, నేను ప్రీతితో స్వీకరిస్తానంట. భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం. మరి బైబిల్లో ఏమంటున్నా అని మరి వ్యత్యాసం తెలియాలి కదమ్మా. ఏడాది గొర్రె పిల్లలను 2 తీసుకురండి నా దగ్గరికి,
పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి దాన్ని నాకు బలి ఇవ్వండి. గొర్రె పిల్లలు నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుండి 46 వచనాల వరకు చదివితే ఏడాది గొర్రె పిల్లల్ని 2 తీసుకురండి, ఉదయం ఒకటి నాకు బలి అర్పించండి, సాయంత్రం ఒకటి నాకు దహన బలి చేయండి. ఇలా ఎన్నాళ్ళు ప్రతిరోజు నిత్యము మీరు అలా చేయాలంతే. మరి అదేంటిది? దేనికోసం అంటే ఆయన సేవించాలంటే. ఓకే. ఇందాక మీరు క్రైస్తవులు అక్కడ బలులండి, కోళ్ళండి, మేకలండి, అయ్యండి ఇయ్యండి, మా దాంట్లో అలాంటిది ఏమి ఉండదండి, రక్తం ఉండదండి, మాది చాలా ప్రేమ మతం అని అన్నారు కదా. మరి దానికి సరైన జవాబు ఇవ్వాలి కదా నేను. అక్కడ మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? పత్రం పుష్పం ఫలం తోయం. ఇక్కడ యెహోవా ఏమంటున్నాడు? గొర్రె పిల్లలను తీసుకురండి 2 దండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, అలా నిత్యము చేయండి. ఒకవేళ ఇంకా ఏమన్నాడు తెలియదండి, గోవుల మందలో నుండి తీసుకురండి. లేవీకాండము 1వ అధ్యాయము 1 నుండి 17 వరకు. అంటే ఇదంతా చదవాలంటే చాలా మనకి చాంతాడైపోతుంది. అంటే మీకు రిఫరెన్స్ చెప్తున్నాను, ఎందుకంటే లక్షల మంది చూస్తారు కాబట్టి నేను వాళ్ళకి రిఫరెన్స్ కూడా చెప్తున్నాను. లేవీకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17 వచనాల వరకు. గోవుల మందల నుండి తేండి. అది తేలేరు కదా, ఆ స్తోమత లేదు కదా. గొర్రెల మందలో నుండి తేండి. గొర్రెల మందలో నుండి కూడా తేలేరు కదా. మేకల మందలో నుండి తేండి. మేకల మందలో నుంచి కూడా తేలేరు కదా. పక్షులలో నుండి తీసుకురండి. నాకు మొత్తానికి నాకు బలి అర్పించాలి. మరి మరి క్రైస్తవులు ఏం చెప్తారు దీనికి? నరబలే కదా అయిపోయాడు యేసు. 33.5 యుక్త వయసులో చచ్చిపోయాడు అంటున్నారు. అమ్మా సిలువ మీద చచ్చిపోయాడు అంటున్నారు. ఆయన సిలువ మీద చచ్చిపోయాడు కాబట్టి సిలువ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ ఊరేసుకుని చచ్చిపోతే తాడు పట్టుకుని తిరుగుదురా? ఒకవేళ కత్తితో నరికెత్తే కత్తి పట్టుకుని తిరుగుదురా? వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడతారమ్మా. మనకు నోటికి వచ్చింది మాట్లాడడం కాదు, ఇందులో చూపించగలగాలి, ఇందులో చూపించగలగాలి. పరిష్కారం అది. అంటే నా అనుభవంతో చెప్తున్నాను అన్నమాట. అంటే ఒక 25 years వరకు క్రైస్తవంలో ఉండి బయటకు వచ్చి మళ్ళీ భగవద్గీత గురించి తెలుసుకొని రెండింటిని కంపేర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. సంతోషం ఓ రకంగా. ఎందుకంటే చదవకుండా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి, చదివి మాట్లాడే వాళ్ళకి ఒక స్థానం ఉంటుంది. అది ఖచ్చితంగా మరొక 4గురికి 5గురికి అట్లీస్ట్ ఇలా విశ్లేషణ చేసుకొని మారే అవకాశం ఉంటుంది. మీకు నిజంగా అక్కడ క్రైస్తవంలో 20 సంవత్సరాలు చేసినప్పుడు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండేది. ఒక మంచి అసలు ముందు పాస్టర్ అనగానే ఒక గౌరవం వస్తుంది. అందరూ నమస్కారం పెట్టేసి అయ్యా లేకపోతే పాస్టర్ గారు అనే ఒక మాట తీరు దగ్గర నుంచి, సౌకర్యాల దగ్గర నుంచి ఏది లోటుపాట్లు ఉండవు. అవన్నీ పోయినట్లయినా మరి ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ స్టైల్? క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు విశ్వాసుల దృష్టిలో మనం దేవుడు అనమాట. దేవుని తర్వాత దేవుడి స్థానం పాస్టర్ అంటే. ఇంకా సౌకర్యాలకి ఏమీ కొద ఉండదమ్మా. చక్కగా విందు మందు. అయితే నేను సత్యబాబు గారు ఇది చెప్పండి, ద్రాక్షరసం అంటే ఇదే కదా, వైనే కదా? వైనే. అక్కడ ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ పాస్టర్లు కూడా వాళ్ళకి డైలీ దినచర్యలో భాగం అది కాదండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటటువంటి ద్రాక్షారసం ఏంటంటే క్రిస్టియన్ బుక్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ద్రాక్షారసం అమ్ముతారు. పైనే కదా. అంటే ఒకవేళ అది లేదు, స్టాక్ లేదు, దొరకలేదు, కొంతమంది ఏం చేస్తారంటే ద్రాక్ష పళ్ళు కొని వాటిని జ్యూస్ చేసి ఆ రసం ఇస్తూ ఉంటారు. ద్రాక్షారసం అంటే వైన్ అనే ఉంది. వైన్ అనే ఉంది. అంటే బైబిల్లో కూడా చాలా చోట్ల దాని పేరు ప్రస్తావించడం, అది తీసుకోవటం విందులో భాగంగా అని చెప్పేసి. అంటే క్లియర్ కట్ గా అక్కడ రాసున్నది ఏంటి అంటే, ఈ గొర్రె పిల్లలు మీరు చెప్పినట్లు నాన్ వెజ్ కానివ్వండి, మందు కానివ్వండి, ఆయనకి నిత్యం ఉంటది అనేది అక్కడ ఇండికేషన్ లో ఉంది. అంతే కదా. అది తీసుకోవటం అది పరంపర అలా వచ్చేసింది. కంపల్సరీ ప్రేయర్స్ ఆ టైంలో కూడా తీసుకుంటారు అని చెప్పేసి విన్నాను. కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు,
ఏ క్రైస్తవులు? చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం. ఓకే. వాళ్ళు ప్రతి వారం తీసుకుంటారు, అంటే ప్రతి ఆదివారం తీసుకుంటారు. మరొక డెనామినేషన్ పెంతెకొస్తు ఉంది, వాళ్ళు నెలకొకసారి తీసుకుంటారు. యెహోవా సాక్షులని ఉన్నారు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. అంటే మీకు ఇందాక చెప్పాను అదేలేండి, ఆ, 36,000 32,000 డెనామినేషన్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది కరెక్ట్, ఇది మాది కరెక్ట్ అని ఎవరు చేసేది వాళ్ళు మాది కరెక్ట్ అంటారు, అంతే. మాది కరెక్ట్ అంటే మీరండి, మీరు ఏ డినామినేషన్ కి సంబంధించి? నేను పెంతెకొస్తున్నాను. పెంతెకొస్తుకి సంబంధించి. నెలకొకసారి ఓకే. ఆ రొట్టె ద్రాక్షారసం ఇచ్చేవాడిని. ఈ డినామినేషన్ లో ఏంటి మెయిన్ ఉద్దేశాలు ఏంటి, మోటివ్స్ ఏంటి, ఏమని ఉండేది పెంతెకొస్తుకి సంబంధించి? ఏ డెనామినేషన్ అయినా బైబిల్ ఒకటే. బైబిల్ ఒకటే. 32,000 రకాల బైబిళ్ళు ఏమీ లేవు. కానీ ఏంటంటే ఎవరి యొక్క ఆధిపత్యం కోసం వాళ్ళు ఎంత సంపాదించారు సత్యబాబు గారు? దశంభాగాలు తీసుకున్నారా? దశంభాగాలు తీసుకున్నారు. ఎంత వచ్చేది నెలకి? ఇంచుమించు చాలా వచ్చేదండి, కానీ వచ్చిందల్లా కూడా ఖర్చు పెట్టేసేవాడిని. ఎందుకంటే చాలా రాయల్టీగా ఉండేది. బతికారా? అసలు ఎంత వచ్చేది? నా మినిమం గా చెప్పండి. అది ఇప్పుడు చెప్పకూడదండి. లక్షల్లోనా? లక్షల్లో కాదు కానండి, వేలల్లోనే. కానీ ఈ రోజండి పాస్టర్లు ఎవరైనా సరే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే అందులో వచ్చినంత ఆదాయం ఇంకెందులోని రాదండి. ఎలా వస్తుంటాయి ఇన్కమ్స్? దశంభాగాలు కాకుండా ఇంకా ఎలా వస్తుంటాయి? దశంభాగం నెంబర్ 1 అమ్మ. ఫస్ట్ మెయిన్ ఇన్కమ్ దశంభాగం నెంబర్ 1. చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా 90% ఇస్తారు, ఒక 10% ఎవరెవరు. అలాగని నేను ఎవరిని కూడా బాధ పెట్టలేదు, మీరు ఇస్తేనే కానీ కుదరదని లేదు, కానీ వాళ్ళకి ఇచ్చేవారు. తరువాత ఏ అనారోగ్యం వచ్చింది, ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు, ప్రార్థన చేస్తే కానుకిస్తారు. పుట్టినరోజులు అవుతాయి, కూటం పెడితే కానుకలు ఇస్తారు. పెళ్లి రోజు అవుతుంది, కూటం పెడితే ప్రార్థన పెడితే కానుకిస్తారు. ఎవరైనా మరణిస్తే ఆదరణ కూటం అని పెడతాం. అంటే మన ధర్మంలోనేమో దినం అంటారు, 9వ రోజు 11వ రోజు వాళ్ళ యొక్క ఆనవాయిని బట్టి పెడతారు. అలాగే అక్కడ వాళ్ళ వెసులుబాటుని బట్టి 9వ రోజు 11వ రోజు లేకపోతే 3వ రోజు 5వ రోజు అది ఆదరణ కూటం అంటే బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ రావడం. అప్పుడు కూడా ప్రేయర్ చేస్తారు. ఆదరణకరమైన మాటలు కొన్ని, చచ్చిపోయిన వాళ్ళతో మీరు కూడా చచ్చిపోతారు ఇటు, మరి ఏదో ధైర్యం తెచ్చుకోవాలి, పుట్టినోళ్ళు సావక తప్పదు, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ అక్కడ పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యముగా ఈ విషయమును గురించి శోకింపదగదని ఒక శ్లోకం ఉంటుంది కదా, అక్కడ అది వాడేస్తాం. అలాగే కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పడం వల్ల అక్కడ మళ్ళీ కానుక వస్తుంది. ఇంకా మా పుట్టెంటుకలు తీస్తే కానుక, 3 కత్తిర్లు ఎత్తే కానుక, వాళ్ళ గుండె గీయించుకుంటే కానుక, ఇంకా ప్రతి దానికినమ్మా. అసలు పాస్టర్ ప్రభావం లేకుండా ఏ ఇంట్లో కూడా వాళ్ళ కార్యక్రమం ఏది జరగదు. వాళ్ళ స్కూల్లోకి వెళ్తే స్కూల్లో పిల్లల్ని స్కూల్లో వేస్తుంటే ప్రార్థన కానుక, వాడు క్లాస్ మారితే ప్రార్థన కానుక, ఎగ్జామ్స్ టైంలో ప్రార్థన కానుక. ఒకటి కాదు, మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలాగ వస్తుందో ఆదాయం పాస్టర్కి కూడా అలాగే వస్తుందమ్మా. కానీ ఏంటంటే అవన్నీ విడిచిపెట్టి రావడానికి గల కారణం ఏంటంటే మనము చేసేటటువంటిది తప్పు అని ఎవ్వరు చెప్పకపోయినా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందమ్మా. మనస్సాక్షి మనం తప్పు మాట్లాడతా ఏమంటదంటే నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్తా ఉంటుంది. మనం ఏమంటాం కొన్నిసార్లు, నువ్వు అలాగాక నీకేం తెలదని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఆ మనస్సాక్షి నేను చంపుకోలేక నేను వచ్చేసాను. అంటే నేను మళ్ళీ ఈ ధర్మంలోనికి రావడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా మీద ఉన్నటువంటి అనుగ్రహం అంతే. ఇప్పుడు ఎవరైనా సరే మీరు మాట్లాడినవి లేకపోతే బైబిల్ గురించి మీరు ఏదైతే ప్రచారం ఇప్పుడు మా ఈ ఎపిసోడ్లో చేశారో వాటి గురించి మాట్లాడటానికి ఎవరైనా వస్తే మీరు రెడీగా ఉన్నారా డిబేట్కి? తప్పకుండా. ఓన్లీ బైబిల్ గురించి. వాళ్ళు బైబిల్లో నువ్వు మాట్లాడింది తప్పు అన్నారనుకోండి, నాకు నోటి మాటలు చెప్పకూడదు. ఇప్పుడు కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు మన దేశంలో, ప్రపంచంలో వదిలేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అభిప్రాయం కాదు నాకు కావాల్సింది. ఇందులో ఏముంది, యెహోవా ఏం చెప్పాడు అది క్లియర్ కదమ్మా. నోటి మాట నాకు వద్దు.
నేను అక్కడ అది ఇక్కడ ఇది అవన్నీ కాదు, నేను 1,90,000 చెప్తాను. నువ్వు ఏదైనా నన్ను అడగాలి అని అనుకుంటే ఇందులోంచి అడుగు, నేను ఇందులోంచి మళ్ళీ నీకు సమాధానం చెప్తాను. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు దేశద్రోహిగా తయారవుతారు అనేది కరుణాకర్ సుగుణ గారు లాంటి వారి వాదన. నిజమేనా, వాస్తవమేనా? ఏ రకంగా తయారవుతారు? మన దేశం సంస్కృతి సాంప్రదాయాలని ఒకటి వ్యతిరేకిస్తారమ్మా, 2 ఈ క్రైస్తవ మతం మీద ఉన్నటువంటి ప్రేమ దేశం మీద ఉండదు, 3 మనము ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళని దేవతలని వాళ్ళు దూషిస్తారు. అందుకని కరుణాకర్ గారు అలా చెప్తారు. ఓకే, ఓకే. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకంటే కరుణాకర్ గారు శివశక్తి అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి, ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి, గర్వాపసి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎంతమందినో మార్చారు అని వాస్తవం. ఈ మార్చే భాగంలో మీరు ఆయన్ని కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే ఆయనే మీతో మాట్లాడారా? కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయింది? మనస్ఫూర్తిగా వచ్చారా, లేకపోతే కరుణాకర్ గారు ఏమైనా బలవంతం చేశారా, బెదిరించారా మిమ్మల్ని? చాలా మంది పాస్టర్లు కూడా అడిగారు నన్ను, మీరు డబ్బులకు అమ్ముడుపోయారా, ఎన్ని లక్షలు ఇచ్చాడు మీకు ఆయన, ఏంటని అన్నీ అడిగారు వాళ్ళు. మనిషి డబ్బులకి అమ్ముడుపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. మనిషి నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. డబ్బుల కోసం అయితే మళ్ళా సనాతన ధర్మంలోనికి, హిందుత్వంలోనికి రాక్కర్లేదు. ఎందుకంటే క్రైస్తవ్యంలో వచ్చిన డబ్బు ఇంక హిందువులో చెప్పాను కదా మీకు, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు, మనం ఎవరికి లెక్కలు చెప్పక్కర్లేదు. కాకినాడ పక్కనే కొవ్వూరు అని ఉంది. కొవ్వూరులో వారాహి అమ్మవారు అని ఒక చిన్న గుడి కట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి అక్కడ గుడి కట్టారు, చందాలు వేసుకుని గుడి కట్టారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉన్నారు, డెవలప్ చేశారు కొంచెం. ఇప్పుడు అది బాగా పాపులర్ అయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఆ గుడి మీద పడింది స్వాధీనం చేసుకోవడానికి. అలాగా ఏ చర్చి మీద పడరు, ఎండోమెంట్ వాళ్ళు ఏ చర్చి మీద పడరు. ఇంకా చర్చిలో పాస్టర్లకు జీతాలు ఇస్తారు, దీని మీద మీకు ఎంత ఆదాయం వస్తుంది ఏంటని ఏ చర్చి ఫాదర్ని అడగరు. వాళ్ళు ఏ లెక్కలు చెప్పక్కర్లా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. మోడీ గారు జిఎస్టీ పెట్టడం వల్ల కొన్న ప్రతిదానికి జిఎస్టీ కడుతున్నారు, కానీ లేకపోతే ఏమీ లేదు. మీరు ఒక్క చర్చిని చూపించండి, ఇగో ఈ చర్చి గవర్నమెంట్ చర్చి అని చూపించండి, ఉండదు. ఎవరికి లెక్కలు చెప్పక్కర్లా, ఆ సంస్థ వాళ్ళే అలా చూసుకుంటాం. ఇప్పుడు వరకు మనం దీనిలో నెగిటివ్సే మాట్లాడుకున్నాం, కానీ పాజిటివ్స్ అనేవి ఉంటాయి కదా, అలాంటివి ఏమున్నాయి అసలు? మంచి విషయం చెప్పడానికంటూ ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా అందులోని. ఇప్పుడు వేమన శతకం, సుమతి శతకం ఇలాంటి వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఇందులో కన్నా బైబిల్లో కన్నా మంచి విషయాలు అందులో కన్నా ఇందులో ఏమీ గొప్ప విషయాలు ఏమీ లేవు. మీరు ఏదైనా అడగండి, నేను చెప్తాను. కాదు, మీరు ఇప్పుడు అబద్ధపు సాక్ష్యం ఒకటి చెప్పారు. అలా ఎవరైనా వచ్చి ఎవరితో అయినా చెప్పించారా మీరు ఇన్ని సంవత్సరాల్లో? 20 సంవత్సరాలు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం, అసలు మరీ దారుణంగా వెన్నెముక దగ్గర నుంచి మొత్తం అన్ని అవయవాలన్నీ వాటంతట అవే బాగైనట్లు కూడా చెప్పేస్తున్నారు. ఇట్లాంటి సాక్ష్యాలు ఏమైనా మీరు చెప్పించడం, లేకపోతే మేము చెప్తామని ముందుకు వచ్చిన వాళ్ళు? మీసాల గుర్రప్ప మీకు ఆ మధ్యన చాలా ట్రోల్ అయింది, చూశారు కదా? అవును, ఒక సాంగ్. అతను సాక్ష్యం కూడా, అతన్ని నేను 2 సార్లు తీసుకొచ్చానమ్మా మా చర్చికి. అతను బైబిల్ చెప్పడం కంటే ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, జనాలను బాగా కూర్చోబెడతాడు. అతను ఆ పున్నమ నాగు ఆ టైంలో అలా ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చారని, అతనికి విషయం చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు పెట్టి పెంచారని, అతను గోల్డ్ గుచ్చుకున్నా చచ్చిపోయేవారని అతని సాక్ష్యం ఉంది. దాన్ని కరుణాకర్ గారు శుభ్రంగా ఉతికి ఆరేసేసారు. ఆయన 2 సార్లు తీసుకొచ్చి చెప్పించడం జరిగింది. తర్వాత కొంతమంది పాస్టర్ గారు, నాకు నోటంటా రక్తం పడేది, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు తగ్గిపోయింది. ఇంకా
చెప్పడానికి అద్దు ఆపు ఉండదన్నమాట. ఇంకా ఆ స్టేజ్ మీద ఉండి ఏం చెప్పినా కింద ఆలకిస్తూ ఉంటారు వాళ్ళు అంతే. వాళ్ళు ఏం చెప్పినా ఎవరో ఆ ఫ్లోర్లోంచి లెగిసి ఏం అడగరు ఎవరని. ఉమ్, ఏ, నీకు ఎలాగ తగ్గిపోయింది ఏంటని ఇప్పుడు చూడండి. ఆ, ప్రవీణ్ గారు ఉన్నారు, కల్వరి ప్రవీణ్ గారు. ఉమ్, ఆయన అద్భుతాలన్నీ స్టేజ్ మీదే చేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళి చేయొచ్చు కదా. హాస్పిటల్లో ఏ పాస్టర్ అద్భుతం చేయలేడమ్మా. అంటే ఒక పాస్టర్గా నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయమని అడుగుతూ ఉంటారు. ఉమ్, పలానా మా కుటుంబంలో ఈ సమస్య వచ్చింది, పాస్టర్లకు అన్ని చెప్పుకుంటారు కదా. ఉమ్, అసలు ముఖ్యంగా ఏది ఉన్నా సరే, చిన్న సమస్య దగ్గర నుంచి పెద్ద సమస్య దగ్గర వరకు, వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటారు. Hmm. ఇట్లా వచ్చింది ప్రార్థన చేయండి అని ప్రతి ఒక్కరు వచ్చి చెప్పుకొని ఉండుంటారు. Hmm. అట్లా మీరు ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఎవరికైనా ఆ సమస్యలు తీరిపోయినాయా? ఏం లేదు. అవి అలానే ఉంటాయి. ఉహు. ఏదో రకంగా తీరుతాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు ఆర్థికంగా ఏదో సమస్య వచ్చింది అనుకోండి. పాస్టర్ గారు మేము చాలా అప్పుల్లో ఉండిపోయాం, మేము మా గురించి ప్రార్థన చేయండి అని అన్నారనుకోండి, ప్రార్థన చేస్తాం. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నేను మీ చెప్తున్నాను, పరంగా. ప్రార్థన చేస్తాం. ప్రభువా వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ కష్టాలు తీరేటటువంటి మార్గాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రభు అని ఏదో అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి. ఉమ్, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని ఏ అప్పో చేసుకుని ఆ అప్పు తీర్చుకుని మామూలుగా కష్టపడేదానికంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి మొత్తానికి వాళ్ళ కష్టపడి సంపాదించడం వల్ల ఏదైనా వాళ్ళ కష్టాలు తీరుతాయి. తీరచ్చు, తీరకపోవచ్చు. ఓకే, కానీ తీరితే అది మీరు చేసిన ప్రేయర్స్ వల్లే అని నమ్ముతారు. కొంతమంది నమ్ముతారు, చెప్తారు అలాగా. తీరకపోతే అప్పుడేం చెప్తారు? తీరకపోతే అనేది ఇంకా దానికి ఇంకా సొల్యూషన్ అనేది ఏమి ఉండదమ్మా. అమ్మా ప్రభు కాలం ఎందుకో పెట్టాడు కష్టాలు, ప్రభువే పెట్టాడు లేకపోతే సైతానే పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఈటల కాలం ఎలా ఉండిపోతారు ఏటమ్మా, ఏదో మీకు మంచి రోజు వస్తుంది అని కొన్ని మాటలు ఉంటాయి. మా మనిషిని బలపరిచేటటువంటి కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటల్లో చెప్పి వాళ్ళని బలపరచడం. కానీ నేను ప్రేయర్ చేయడం వల్ల మీరు ఇల్లు కట్టుకున్నారు, నేను ప్రేయర్ చేయడం వల్ల మీ పిల్లకి పెళ్ళయింది, నేను ప్రేయర్ చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయాయని నా 20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే. ఎందుకంటే అది తప్పు అని నాకు తెలుసు. ప్రార్థన చేస్తాను, సమస్య చెప్పారు ప్రార్థన చేస్తాను. హిందువుల గుళ్ళకు వెళ్ళకపోవటం, హిందువుల విగ్రహాలను పూజించకపోవటం, హిందువుల ప్రసాదాలు తినకపోవటం, ఇవన్నీ చేశారా మీరు ఈ 20 సంవత్సరాల్లో? మీరు కూడా చేశాను. అసలు ముట్టుకునే వాళ్ళు కాదు అసలు. మీరు చర్చకొచ్చిన వాళ్ళు కూడా ముట్టుకోవద్దనే చెప్తారు. చెప్పారా మీరు కూడా? చెప్పాను. ఓకే. ఎందుకంటే ఇంకా అవన్నీ దెయ్యాలు, క్రైస్తవుల దృష్టిలో దెయ్యాలు అంతే. అవి సైతాన్. వాటి అసలు చూడకూడదు, వాటిని మనం అలా వెళ్ళకూడదు. ఇంకా హిందూ సాంప్రదాయం కట్టుబట్టు ఈ మాత్రం దెయ్యాలు కాదు. కాదు, అవన్నీ పాటిస్తూ ఉంటారు. విగ్రహారాధన బైబిల్ అస్సలు ఒప్పుకోదు విగ్రహారాధన. మరి మీరు చేస్తారు కదా, లైక్ అంటే క్రాస్ సింబల్, జీసస్ ని పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క, ఇప్పుడు మీరు చెప్పినట్లు యేసు ప్రభు అయితే యేసు ప్రభు అని, లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లా అన్ని విగ్రహాలు మీకు కూడా ఉంటాయి కదా. మరి ఉంటాయమ్మా. మరి అది తప్పు కదా? చాలా తప్పు. బైబిల్ చెప్పినట్లుగా వాళ్ళు ఏం పాటించరు. విగ్రహారాధన అంటే చాలా చిరాకు అనమాట బైబిల్ దేవుడికి. కానీ వీళ్ళు తెలియకుండా వీళ్ళు చేస్తూ ఉంటారు. మెడలో సిలువ వేసుకుంటారు, అది విగ్రహమే. లైట్ వేసారనుకోండి, సిలువుని ఇలా కళ్ళకు తగ్గుకుని ముద్దెట్టుకుంటారు. ఇలా సిలువు తీసుకుని ఇలా పెట్టుకుంటారు. అసలు సింబల్ అనేది ఉండకూడదు కదా లెక్క ప్రకారం. చర్చ్ మీద సింబల్ ఉంటది, ఇళ్లలో ఫోటోలు ఉంటాయి, మీరు ఇందాక అన్నట్లుగా చెయ్యొద్దు అంటూ చేయటం. ఫైనల్ గా ఏం చెప్తారు అసలు సత్యబాబు గారు? క్రైస్తవులకి ఏం చెప్పదలుచుకున్నారు, హిందువులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి మీ స్టేట్మెంట్, ఏంటి ఫైనల్ స్టేట్మెంట్? క్రైస్తవులు వాళ్ళకి తెలియకుండానే ఈ ఊబిలో కూరుకుపోయారమ్మా. బైబిల్ పూర్తిగా చదివి ఎవరో యేసుప్రభుని నమ్ముకోరు. వచ్చిన తర్వాతే కొంతమంది చదువుతారు. ఒక 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు చదువుతారు. మిగతా 98 మంది కూడా పాస్టర్ గారు ఏం చెప్తారో అదే వింటారు. తర్వాత పాస్టర్ గారు చెప్పేటటువంటి లైన్ వేరు,
ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు, మీ రోగాలు తగ్గుతాయి, మీరు నమ్మకంగా ఉండండి, ఇక్కడ ఈ జీవితం చాలించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం మనం అంతా అనేసి చెప్తారు. ఇంకా అదే మైండ్ సెట్ తోటి ఉంటారు క్రైస్తవులు. బైబిల్ చదివితే, పూర్తిగా చదివితే, ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు బైబిల్ తరగతులను ఉన్నాయి, శివశక్తి బైబిల్ తరగతులు. అవి కనుక చూస్తే వాళ్ళకి ఇంకా బాగా బైబిల్ అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. అప్పుడు తెలుసుకుని, ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా చేయబట్టుకుని తీసుకురాలేనమ్మా, నన్ను తీసుకురాలేదు బలవంతంగా కరుణాకర్ గారు. నేను అదే అడిగాను. నేను తెలుసుకుని, నాకు నేనుగా నేను తెలుసుకుని ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకుని నేను వచ్చాను. ఇప్పుడు ఆయన నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను, లైబ్రరీ ఉంది మా శివశక్తి ఆఫీసులో, కావలసిన పుస్తకం తీసుకుని హాయిగా చదువుకుని ఇందులో ఎలా ఉందా, ఇందులో ఎలా ఉందా, ఇందులో ఎలా ఉందా అని తెలుసుకునేటటువంటి మంచి వెసులుబాటు నాకు కల్పించారు. నేను ఈ యొక్క బైబిల్ మీదే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వీడియోలు చేస్తూ పెడుతున్నాను అనమాట ఛానల్స్. ఇంకా హిందువులకు చెప్పేది ఏంటంటే, చాలా ప్రలోభ పెడతా ఉంటారమ్మా పాస్టర్లు వచ్చి. ఎలాగా అంటే చూడండి, జిత్తుల మరి నక్క అంటారు, అంటే నక్కకే చాలా తెలివితేటలు అనమాట, దాని అందుకని జిత్తుల మారి. ఆ జిత్తుల మారి నక్క తెలివితేటలన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు మతం మార్చడానికి. తొందరపడి మతం మారవలసిన పని లేదు, ఎందుకంటే ఇందులో లేనిది అందులో ఏమీ లేదు, మన ధర్మంలో లేనిది బైబిల్లో ఏమీ లేదు. నేను అది తెలియక నేను ఇందులోకి వెళ్ళాను, కానీ ఇందులో నుంచి నేను బయటికి రావడానికి నాకు 33 ఏళ్ళు అయింది. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. 92 ఎక్కడ, 2024లో బయటకు వచ్చాను నేను. కాబట్టి తొందరపడి క్రైస్తవ్యంలోకి ఎవరు వెళ్ళకండి. ఒక పని చేసేటప్పుడు 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు ఆలోచించండి. చేసిన తర్వాత ఎలా చేశాను ఏంటని దాని గురించి ఆలోచించకూడదు ఎవరైనా సరే. ఆ ఆలోచన నాకు 33 ఏళ్ల క్రితం లేదు. సో మీరు ఏదైతే తప్పు చేశారో దానిలో నుంచి ఒక పాఠం నేర్చుకొని బయటకు వచ్చి ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో మీ ప్రచారం మళ్ళీ మొదలు పెట్టారు ధర్మబద్ధంగా. ఒక ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉన్నారు వీడియోస్. డైలీ చేస్తున్నారా? డైలీ వీక్లీ 2 టైమ్స్, వీక్లీ 2 వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మీకు బాగా పట్టున్న గ్రంథం గురించి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు, ఇగో ఈ తప్పులు ఉన్నాయి అనేది చెప్తున్నారు, అంతే కదా? ప్రస్తుతం ఎట్లా మరి జీవనోపాధి ఎలా ఏంటండి? కరుణాకర్ గారు చూస్తున్నారు. సూపర్. ఓకే, ఫ్యామిలీ అంతా ఎక్కడ? ఫ్యామిలీ అక్కడ కాకినాడలో ఉన్నారు. పిల్లలండి? 2 పిల్లలు. ఓకే, పాప బాబు. ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మనవలో, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఓకే ఓకే ఓకే. మీరు మీ వైఫ్ దానికి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ఏది ఉంటే కరుణాకర్ గారు చూసుకుంటున్నారు. రైట్, ఆల్ రైట్ సత్యబాబు గారు, ఈ విషయం పైన ముఖ్యంగా మీరు ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ దీనిపైన, ఈ గ్రంథంలో మీరు లేవలెత్తినటువంటి అంశాలపైన ఎవరైనా మాట్లాడటానికి రెడీగా ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. మీరు ఒకటే చెప్పండి, ఇందులో నేను ఏదైతే చెప్పానో ఈ బైబిల్ నుంచి ఏదైనా అడగాలనుకుంటే బైబిల్ నుంచే వాళ్ళు అడగాలి, బైబిల్ నుంచే సమాధానం రావాలి. కరెక్ట్. వేరే నాకు, ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడో నిలుక్కోవడం ఏంటి? అవునా కదా అని చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఈ బైబిల్లో ఇక్కడ నేను ఏమైతే మాట్లాడానో ఇది తప్పు అని నిరూపించగలగాలి, అంతే కదా? అదే మీకు ఆన్సర్ కావాలి, కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ కావాలి, దానిలోనే చూపించాలి. ఎస్, నేను ఈ వీడియో ద్వారా పాస్టర్స్ అందరికీ కూడా ఎవరైతే ఓపెన్ డిబేట్ కి రావాలనుకుంటున్నారో మనకి ఆఫీస్ ది నెంబర్ ఉంది, అలానే మెయిల్ ఐడి ఉంది, దానికి కాంటాక్ట్ అయినా సరే నేను ఓపెన్ డిబేట్ అనేది నిర్వహిస్తాను. రైట్, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.